కీర్తనల గ్రంథం 24:4 నుంచి మనం గడిచిన దినం కూడా చదివాము, ఈరోజు కూడా చదువుతాం. దాంట్లో నుంచే మనం ధ్యానిస్తున్నటువంటి అంశం, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడే యెహోవా ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్యమునందును. గడిచిన దినము చదువుకున్నాము, ఇప్పుడు కూడా చదివాం. ఎందుకంటే ఇందులో నుంచే మనం ధ్యానం చేస్తున్నాం. శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడే యెహోవా వలన ఆశీర్వదించబడును అని మనం గడిచిన బుధవారం రాత్రికాల సమయంలో విన్నాం. ఈ రోజున మనం ధ్యానించేటువంటి విషయం ఏంటంటే, నిర్దోషమైన చేతులు కలిగిన వాడే యెహోవా వలన ఆశీర్వాదం నొందును. అంశం సందర్భం రాసుకోండి, నేను ఖచ్చితంగా అడుగుతాను. అవసరమైతే దేవుని చిత్తం అయితే నెలలో ఒక రోజు ఉపవాసం ఉంటారు కాబట్టి ఆ రోజంతా ఇదే అడుగుతాను. ఈ నెలలో మీరు ఏ వాక్యాన్ని బట్టి బలపరచబడ్డారు, మీరు ఏ వాక్యం మీద ఆశ కలిగి ఉన్నారు, ఏ వాక్యం ప్రభు ఏ సందర్భంతో ప్రభు మీతో మాట్లాడి కూర్చోపెట్టి అడుగుతాను ఒక రోజు. కనుక ప్రతిదీ నోట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక ఇక్కడ చదువుకున్నటువంటి భాగంలో 4 విషయాలు పెట్టాడు. ఈ 4 విషయాల్లో ఏ ఒక్కటి తక్కువ కావటానికి ఇల్లేదు. ఏమిటంట? ఏ ఒక్కటి తక్కువ కావటానికి ఇల్లేదు. మన చికెను, మటను, ఫిష్ తెచ్చుకుంటాం. అందులోకి ఏమేమి కావాలి? మసాలా, ఇంకా కారం, ఇంకా పసుపు, ఇంకా ఇంకేమొద్దా? 4 అవసరం కదా. ఇక్కడ ఆశీర్వాదానికి కూడా 4 కావాలి. ఎన్ని కావాలి? కమ్మటి జీవితానికి, సంతోషకరమైన జీవితానికి, ప్రభువుకు మహింకరమైనటువంటి జీవితానికి కావలసింది 4. ఈ 4 ఎవరి దగ్గరైతే ఉంటాయో దేవుని చేత ఆశీర్వదించబడతాం. మనం మొదటి ధ్యానం చేసిన శుద్ధ హృదయం ఉండాలి. రెండో మెట్టు ఏమిటంటే నిర్దోషమైన చేతులు. ఈ రోజుల్లో మన చేతులు మనం చూసుకుంటే తెల్లగా ఉంటాయి, అవునా? ఉంటాయి. కానీ ఈ తెలుపు వెనకాల నలుపు ఉంటుంది. ఏ తెలుపు వెనకాల? లైటింగ్ ఫోకస్ నా మీద పడుతుంది, నేను కాస్త గుస్త బ్లాక్ అయిన కలర్ కనబడతాను మీకు. నా వెనకాల ఏముంది? నీడ ఉంది. అది ఎలాగుంటుంది? నల్లగా ఉంటుంది. ప్రతి మనిషికి బ్యాక్ సైడు చీకటి ఉంటుంది. అలాగనే మన చేతులు చూడటానికి తెల్లగా ఉన్నాయి, వాటి వెనకాల ఏముంటుందంట? అపవిత్రత ఉంటుంది, దోషం ఉంటుంది. కనుకనే నేను మిమ్మల్ని ఆశీర్వదించాలంటే మీ చేతుల్లో ఉన్నటువంటి దోషము, నిర్దోషమైన చేతులు అన్నాడు. ఏ చేతులు అంట? అంటే ఏ దోషము లేనటువంటి చేతులు ఎవరికైతే ఉంటాయో వారు దేవుని వలన ఆశీర్వదించబడతారు అని వాక్యం చెప్తున్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు చాలా స్పష్టత కనపడుతుంది. ఆశీర్వాదం కలగకపోవటానికి కారణాలు ఏమిటి? ఒక ప్రశ్న మనకు రావాలి. ఏ మాట అయినా వింటున్నప్పుడు ప్రశ్న అంట మనిషిని అభివృద్ధి చేస్తుంది. ప్రశ్న అంట మనిషిని ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తుంది. ప్రశ్న ఆలోచింపజేసి వాని జీవితంలో నూతనమైనటువంటి ఆలోచనలు పుట్టించి ఎదుగుదలకు కారణమవుతుంది. ఒకరోజు ఇంట్లో కరెంటు వైరింగ్ చేస్తున్నాను నేను. అంతా బిగించాను. బిగించిన తర్వాత ఆన్ చేస్తే షార్టేజ్ చేస్తుంది. బోర్డులు మొత్తం ఎప్పుడు చూశాను నేను. అంత కరెక్ట్గానే బిగించాను, ఎక్కడ తేడా లేదు. ఏంటా అని చెప్పి బుర్ర కాసేపు పెట్టుకుని కోకటం మొదలుపెట్టి, ఇలా కాదులని చెప్పి ఒక బోర్డు దగ్గరికి వెళ్ళి ఆ బోర్డు ఎప్పుదీసి వెనకమాల పెట్టిన తర్వాత స్విచ్కి 2 నట్లు ఉంటాయి, స్విచ్ కానీ సాకెట్కి కానీ. ఆ 2 లీడ్స్ జాగ్రత్తగా గమనించుకుంటా వస్తే ఒక స్విచ్ నుంచి ఆ కరెంటు వైర్ లీడ్స్ చాలా ఉంటాయి. 8 ఉండొచ్చు, 9 ఉండొచ్చు, 6 ఉండొచ్చు. ఒక లీడ్ వెళ్ళిపోయి ఆపోజిట్కి ఇంకో దానికి టచ్ అయిపోయింది. నా కంటి మస్క వల్ల నాకు అది అర్థం కాలేదు. అప్పుడు ఆ లీడ్ని తీసేసి కట్ చేసినంత బయటికి సన్నగా ఉంటుంది, మన తల వెంట్రుకలు లాగుంటాయి. కంపెనీని బట్టి మందం పలసన ఉంటుంటాయి, కాస్ట్ని బట్టి. అది కట్ చేసి మళ్ళీ బిగించేసి మేనేస్తే టప్మని కరెంట్ వచ్చింది. దేవునికి స్తోత్రం. ఒక్కటి తేడా పడేటప్పటికి కరెంట్ అంతా ఆగిపోయింది. మేనేస్తే ఫీజు పోయే పరిస్థితికి వస్తుంది. కనుకనే
ఏ ఒక్కటి తక్కువైనా కూడా ఆశీర్వాదం రాదు. అందుకని ఇక్కడ ఆశీర్వాదం కలగకపోవటం కారణం ఏంటి? మా చేతుల్లో ఏముందండి బాబు, మా చేతుల్లో ఏమీ లేదు కదా, తెల్లగా కనబడుతున్నాయి, ఏముంది మా చేతుల్లో అని అందరం అంటాం. ఏముందో చేతుల్లో నేను మిమ్మల్ని అంటాం కాదు, మీరు నన్ను అంటాం కాదు, పరిశుద్ధాత్ముడిని ఈ గ్రంథంలో ఉన్న మాటలనే మనం అడుగుదాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయంలో ఏమి చెప్తున్నాడో వాటిని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 59:3 వచనము, మీ చేతులు రక్తము చేతను మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. చాలా అంత బట్టిగా మనకి ఏముందంటే ఇక్కడ మీ చేతులు రక్తము చేతను, ఇంకా ఏమిటి, మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి అని చెప్పాడు. మనకేమీ లేదు, చేతులు శుభ్రంగా కడుక్కున్నాం, బట్టలు సబ్బేసి తోముకున్నాము, ఒంటి సబ్బేసి తోమేమో, షాంపేటి గడిగామో, శుభ్రంగా ఉన్నాయి. అందులో బ్యాక్ సైడ్ ఉంది కదా మరక. దావీదు గారు కూడా అలాగని అనుకున్నాడు. బెత్షెబాని తీసుకొని వచ్చి చేయాల్సిన కార్యక్రమం అంతా చేసేసి ఆమె 3-4 నెలల తర్వాత వచ్చేసి నీవు చేసిన పనికి మరి ఇది పరిస్థితి అన్నప్పుడు ఆ నిందను తొలగించుకోవటానికి, ఆ తప్పును కప్పిపెట్టడానికి ఆమె భర్తను యుద్ధంలోంచి పిలిపించి ఇంటికి పోరాను అంటే ఆడు ఇంటికి పోకుండా కోట దగ్గరే పండుకున్నాడు. ఫుల్గా మద్యం దాపించి పెట్టినా సరే. అంతమంది యుద్ధం చేస్తుంటే నేను వెళ్ళి నా భార్యతో సంతోషంగా ఎలా ఉంటాను రాజుగారు అని చెప్పి కోటలోనే పండుకున్నాడు. ఉదయాన్నే చూస్తే అక్కడే ఉన్నాడు. పోలేదండి అని చెప్పారు సైనికులు రాజుగారితో. వాడు యుద్ధంలో పెట్టి లేపే అన్నాడు సైలెంట్గా. తీసుకెళ్ళి యుద్ధంలో పెట్టి ఆ వ్యక్తిని లేపేశారు. అంటే ఒక పరస్త్రీని మోహించి తెచ్చుకొని ఆమెతో చేయరాని కార్యం చేసి ఆమెను స్నానం చేసి శుద్ధునిగా చేసి నువ్వు వెళ్ళమని ఈయన స్నానం చేసి శుద్ధుడైపోగా ఒక 3-4 నెలల తర్వాత అయ్యా నేను గర్భవతిని నా వస్తే ఇది ఎలాగా రాజును కాదు అవమానం వచ్చిందని భర్త మీద నెట్టేయటానికి భర్తను తీసుకొస్తే భర్త ఇంటికి పోలేదు కనుకనే లేపేస్తే ఏమైంది తెలుసా? ఆమె ఎదవరాలైంది. వెదరాలైతే ఏమైంది తెలుసా? వెదవరాలను ఉపపత్తిగా చేర్చుకోవచ్చు. ఇంత చేశాడు దావీదు గారు. అదొక్క మధ్య మనకు కనబడేది. ఇంత చేసిన తర్వాత దేవుడు ఊరుకుంటాడు. ఎవడికి తెలియదు అనుకున్నాడు, ఎవడు చూడలేదు లేని రాజునుగా అనుకున్నాడు. దేవుడు తన సేవకుడిని పంపించి ఒక చిన్న కథ, నేను చెప్పలే, సబ్జెక్ట్ పక్కకు పోతుంది, ఆ కథ చెప్పించి కథ అంతా చెప్పిన తర్వాత రాజుగారు కోపం వచ్చింది దావీదుకి. ఎవడో వాడు అన్నట్టుగా లేచాడు. ఆడెవడో కాదు నువ్వే అన్నాడు. ఏమన్నాడంట? ఆడెవడో కాదు దిక్కుమాలో నువ్వే అని రాజుగారితో చెప్పగానే తల వంచుకొని సిగ్గుపడ్డాడు. నేను ఎవరు చూడలేదనుకున్నాను, నేను ఎవరికి తెలియదు అనుకున్నాను, చేసింది దేవుడు చూశాడు అని భయపడిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మన చేతులు తెల్లనివే, వాటి వెనకాల చాలా ఉంటుంది మనకి మేలు కలగనీయకుండా చేసేటువంటిది. అందుకని మీ చేతులు రక్తము చేతను మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. ఏం చేయబడ్డాయి అంట? ఏమి చేయబడ్డ ఉన్నాయి? అపవిత్రత వచ్చింది. ఏనాడన్నా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఏనాడన్నా సన్నిధిలో ఉన్నప్పుడు ప్రభువా నా చేతులతో నేను చేయరాని కార్యాలు చేశానయ్యా అని ఏనాడన్నా ఒప్పుకున్నామా? అసలు ఒప్పుకోమని ఎప్పుడన్నా విన్నామా? చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. ఎప్పుడన్నా విన్నారా? మా చేతులతో మేము చేసాం మంచి పనులు, తర్వాత చెడ్డ పనులు ఎన్ని చేసామో అన్ని ఏనాడన్నా ఒప్పుకున్నామా? అసలు అచ్చంగా చేతులతో చేసిందే సబ్జెక్ట్ దిద్దుబాటులో కూర్చుంటే ఒక రోజాల్లో బోధించుకున్న సుఖం దాన్ని అనుసరించాలి కదా. కనుక చేతులు రక్తంతో తడిసిపోయినాయి, రక్తంతో నిండి ఉన్నాయి. మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నాయి. మరేం చేయాలి? మేము చేతులు రక్తంతో ఉన్నాయి అన్నావు, వేళ్ళము దోషం చేత నిండిపోయిందన్నావు, అపవిత్రపరచబడిందన్నావు. ఏం చేయాలి? ఎలాగ పోతుందో అపవిత్రత, ఎలాగ పోతుందో దోషము, ఎలాగ పోతుందో రక్తపరాధ పాపము అని అంటే అదే యెషయా గ్రంథములోనే ఆయన మరొక సలహా చెప్పాడు. నువ్వు దిద్దుబాటు చేసుకునే మనసు నీకుంటే, ఆశీర్వాదం పొందటానికి నీ చేతులు శుభ్రంగా కడుక్కోవాలని నీకు ఆశ ఉంటే నేను ఒక సలహా చెప్తా అంటున్నాడు యెషయా భక్తుడు. ఏమంటున్నాడు? తెలియనప్పుడు అడగాల లేదా? నాకు బాగా అడిగాల వాడు తెలియనప్పుడు ఎవరినైనా సరే అడిగి తెలుసుకోవటం చాలా ఉత్తమం.
నాకే తెలుస్తులే అనిపోతే వాడిపైన ఎదురు గుంటలను పెడతాడు. ఏం చేస్తాడంట, నాకంతా తెలుస్తులే అంటే ఎదురు గుంటుంది కూడా తెలియదు. ఎందుకని, అంతా తెలుస్తని కళ్ళతో ఉన్నాం కాబట్టి ఎదురు గుంటుంది కూడా తెలియదు, పోయి అందులో పడిపోతాడు అంతే. ఏమీ తెలియదన్నోడికే దేవుడు కూర్చోబెట్టి నేర్పుతాడు. మనం తెలియనప్పుడు అడిగి తెలుసుకోవటం చాలా ఉత్తమం, అది మంచి లక్షణం. అదే యెషయా గారిని, ఏమండి మరి మీ చేతుల గురించి చెప్పారు కదా, ఆశీర్వాదం పొందటానికోమో అక్కడ చదువుకుని కీర్తనకారుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆ 4 ఎవరైతే మంచిగా ఉంటాయో వాళ్ళకి ఆశీర్వాదం అన్నాడు. యెషయా భక్తుడు వచ్చేటప్పటికోమో మీ చేతులు రక్తం చేతను దోషము చేతను వేళ్ళు ఉన్నాయని చెప్పారు. మరి ఎలాగపోతాయి? మాకు ఆశీర్వాదం కావాలి. ఏమి కావాలి? మాకు ఆశీర్వాదం కావాలి, మా కుటుంబంలో నెమ్మది కావాలి, మా కుటుంబంలో మేలు కావాలి. నా పశువులు, దుక్కుటెద్దులు, మందలు, పొలాలు కలిగిన సమస్తము, పరలోక రాజ్యము, నిజమైన ఆశీర్వాదం ఇవన్నీ కావాలి. మరి ఇప్పుడు రక్తంతో ఉందంటున్నావు, వేళ్ళు దోషంతో ఉన్నాయి అంటున్నావు, మరి ఎలాగా అని చెప్పేసి అపవిత్రపరచబడి ఉన్న వేళ్ళు అంటున్నావు. అంటే 1:15 యెషయా గ్రంథంలో చూడండి. యెషయా గ్రంథంలో 1:15లో ఒక మాట చక్కగా మనకు సలహా చెప్తున్నాడు. ఆ సలహా చదువుకుందాం. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేస్తున్నవి వినను. మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, తొలగింపుడి. ఏమంటున్నాడు ఇక్కడ? దుష్క్రియలు అంటే కనబడకుండా మనము తొలగించుకోవాలి అంటున్నాడు. మనం చదువుకున్నటువంటి పైభాగంలోనేమో ఇక్కడ చదువుకున్న యెషయా గ్రంథంలో 59:3లోనే ఏమని సెలవిస్తున్నాడంటే, అక్కడ దోషం చేత నిండబడ్డాయి అంటున్నాడు, రక్తంతో తడిసిపోయినాయి అంటున్నాడు. ఇక్కడికి వచ్చేటప్పుడు 15వ వచనం, మీ చేతులు చాపునప్పుడు చూడక నా కన్నులు కప్పుకొందును. అంటే చేతుల్లో ఏముంది? రక్తం ఉంది, చేతుల్లో దోషం ఉంది. సహాయం కోసము దేవుని వైపు చాచినప్పుడు, దేవుని వైపు చూపినప్పుడు మనకంటే ముందుగా చేతుల్లో ఉన్నది ఆయనకి కనపడుతున్నారే బాబు. ముందు దాన్ని ఏం చేసుకోవాలా? శుద్ధి చేసుకోవాలి, చేతులు కడుక్కోవాలి. ఏం కడుక్కోవాలి? చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. మిమ్మల్ని కడుక్కొనిడి, శుద్ధి చేసుకొనిడి అనేటువంటి పదము చాలా స్పష్టతగా మనకి కనపడుతుంది. అందుకనే 16లో మిమ్మల్ని కడుగుకొనిడి, శుద్ధి చేసుకొనిడి. గడిచిన దినం కూడా ఈ మాటను మనం చదువుకున్నాం. ఏమిటంటే, మీరు చేతులు చాపున్నప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుంటున్నాను. మీ చేతులు చూడలేనటువంటి భయంకరంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి చెప్పాలా? ఇప్పుడు కసువు అంటే ఎత్తేస్తుంటారు ఊడ్చి, చేత్తో ఎత్తినా ఏమి ఉండదు. ఉంటుందా ఏమన్నా? గేదెల దగ్గర పేడ తెస్తాం కదా, భలే కమ్మగా ఉంటుంది, తెస్తాం కదా. ఆ చేతులతో ఎవరికన్నా అన్నం పెట్టామనుకో తింటారా? సరే అడుక్కునేవాడు వచ్చాడు, వాడికన్నా పోయి పెట్టామనుకో తీసుకుంటాడు. ఏమంటాడు? ఆ బాబా నువ్వు పెట్టే తర్వాత సంగతి కానీ నాకు చేతులు కడుక్కొని రా బాబా అంటాడా లేదా? ఒకవేళ మనం అలాగనే వెళ్తే, ఇంట్లో భర్త భోజనం చేస్తున్నప్పుడు ఏమై కూర అయిపోయిందంటే వత్తనొత్తనని చెప్పి ఆ పేడ చేతి వెళ్ళిపోయి గట్టి పెట్టుకుని వేసామనుకో ఏమంటాడు? చెప్పరేంటి? ఆ ప్లేటు మన ముఖానే ఉంటుంది. ఎక్కడ ఉంటుందంటే ఆ ప్లేటు మనం. అంటే చేతులు కడుక్కోకుండా నువ్వేం చేయాలన్నా కూడా రోతేది. అలాగే నీ చేతులు దేవుని వైపు చాపి ప్రార్థన చేసిన, వేడుకున్నా సరే ప్రభు అంటున్నాడంటే, నేను చూడలేకపోతున్నాను బాబు మీ చేతులు అంటున్నాడు. ఇక్కడ అన్నాడు కదా, మీరు చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుంటాను. చూడడంటే ఆయన కప్పుకుంటాడు. కనుకనే నీ చేతులు, నా చేతులు, మన చేతులు ఈ మాట వింటున్నటువంటి చేతుల ద్వారాగా జరిగినటువంటి దోషం ఏదైతే ఉందో అదంతా కూడా ఒప్పుకొని ఇడిసిపెట్టుకోవాలి. మేమేం చేయలేదు, మాకేం తెలుసు అని అంటారు. ఒక్కసారి కూర్చొని ఒంటరిగా కూర్చోండి. నేను చేతులతో ఏమేమి చెడ్డ పనులు చేశాను ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఈ మాటలు వినేవాళ్ళు నేను అటు ఆలోచించుకొని, నా చేతులతో నేను ఏమేమి చేశాను అని ఒప్పుకున్నాను. ప్రభు దగ్గర దిద్దుబాటు చేసుకున్న సేవకు రావటానికి ముందు 5 నెలలు చర్చిలోంచి బయటికి రాలేదు. నేను పెద్దమద్దూరులో 5 నెలలు ఆడే ఉన్నాను. 150 రోజులు ఆడుండి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకొని ప్రభు ఊరు చూపిస్తే లగడపాడు వచ్చాను. 5 నెలలు సరి చేసుకున్నాను.
మరొక ప్రాంతానికి వెళ్ళి 6 నెలలు ప్రార్థనలో ఉన్నాడు. తెలంగాణ వెళ్ళిపోయి కల్లూరు అనే మండలం ప్లస్ గ్రామం అదే, అక్కడికి వెళ్ళి 6 నెలలు ప్రార్థనలో ఉన్నాను. కడుక్కోవాలి, ఏం పొదుగులు కడుక్కోవాలంటావు, ఇంక రెండో పని లేదు నీకు బైబిల్ వచ్చి, నువ్వు కడుక్కోకపోతే అంతేరా బాబు నువ్వు పరలోకము. అవును, ఖచ్చితంగా వాక్యం చెప్తుంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారంటుంది. ఎక్కడేమంటే మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడకన్నా కన్నులు కప్పుకుంటాను. నువ్వు అలాగనే చూడకపోయినా అలాగని చేతులు చాపేసి మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి. నేను వినను, పైపెచ్చు మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి అనేటువంటి పదాన్ని ఇక్కడ చాలా స్పష్టతగా మనకు కనపడుతుంది. ఇంకా ఇర్మియా భక్తుడు ఒక మాట అంటాడు. ఇర్మియా భక్తుడు కూడా ఇంకా ఏమంటాడంటే 32:30 చూడండి. ఇర్మియా భక్తుడు కూడా మరొక మాట అంటాడు. 32:30 ఇర్మియా గ్రంథము 32:30. ఏలయనగా ఇశ్రాయేలు వారును యోధా వారును తమ బాల్యము మొదలుకొని నా ఎదుట చెడుతనము చేయొచ్చు వచ్చుచున్నారు. తమ చేతులు క్రియల వలన వారు నాకు కోపం పుట్టించువారు. ఇదే యెహోవాకు ఏం చేశారంట? చేతుల క్రియల వలన దేవునికి కోపం తెప్పించేసేసారంట. ఏమండి, ఇన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తున్నారు, మేము చేతులతో ఏం చేశాం? బహుశా మాకు అర్థం కావట్లేదు, ఆలోచించడానికి కూడా ఇప్పుడు మాకు సమయం లేదు అని 3 విషయాలు యెషయా గ్రంథం 59:3లో కానీ, యెషయా 1:15లో కానీ, ఇర్మియా గ్రంథం 32:30లో కానీ ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. బాల్యకాలం అంటున్నారు, లేకపోతే చెడుతనం అంటున్నారు, కోపం పుట్టించానంటున్నారు, చేతుల ద్వారా చేసిన కార్యాలు. ఏ కార్యాలంట? చేతుల ద్వారాగా. ఇప్పుడు ఒకరితో గొడవకి వెళ్ళినప్పుడు మొదటగా బయటకు వచ్చేది ఏంటి చెప్పండి? కాసేపు మాట్లాడుకుందాం. చేతులే కదా. ఎలాగొస్తాయి చేతులు? ఎలాగొస్తాయి అంట? ఇట్లా ఎరగదీస్తారు. నేను ఒకసారి చూశాను, ఒక అక్క వంగి నేల మీద దుమ్మెత్తి ఇలా పోసి, ఏ లారీ కింద పడి చేస్తావోరా నువ్వు, ఇలా చేతులు దాపుతుంది. ప్రార్థన అక్కల గురించే, బయట వాళ్ళ గురించి కాదు, ఇలాంతా ప్రార్థన అక్కలే. అంటే ఎందుకు ఈ విషయాలు అంటున్నానంటే దేవుడు అదే చెప్తున్నాడు. తమ చేతుల క్రియల వలన వారు నాకు కోపాన్ని పుట్టించారు. నేనైనా మీరైనా కోపం వచ్చినప్పుడు ఏం చూపిస్తాం? తోలు తీస్తానేమో అనుకుంటున్నావు అంటున్నావు. నువ్వెవడు తీయటానికి తోలు, నేనెవడు తీయటానికి తోలు, మనందరికి తీసేవాడు పైన ఉన్నాడు తోలు. ఇవన్నీ కూడా తెలియజేసేటువంటి విషయాలు. పొలం వెళ్ళి వస్తున్నాం, ఏదో కనపడింది గట్టి మీద సొరకాయో బీరకాయ ఏదో ఒకటి, ఎవడో లేడు, మనకెందుకని రావు కదా. ఏం చేస్తాం? పిచ్చిమండ పిలుస్తుందని చెప్పి టక్కన తీసేసుకుంటాం. అది నీదా? చెప్పండి, నీది కాదు కదా. ముందు మన ఇంట్లో మనం సరి చేసుకోవాలంటే దేవుని బిడ్డలము, దేవుని నమ్ముకున్న వారు ముందు మనలో ఉన్నటువంటి వాటినే సరి చేసుకోవాలి. కనుక చేతులతో చేస్తే ఇంకా చాలా ఉన్నాయి, చెప్పుకుంటా పోతే మనకి అవమానం వేసేది దేవుని బిడ్డలకి. కనుకనే ఎందుకు దేవుని బిడ్డలము, దేవుని నమ్ముకున్నటువంటి వారము ఎన్నో దినాల బట్టి ప్రార్థన చేస్తున్నాము, ఎన్నో దినాల బట్టి కనిపెట్టుకుంటున్నాం, ఎన్నో దినాల బట్టి దేవునికి అర్పణలు ఇస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, అన్నీ చేస్తున్నాము, ఉపవాసాలు ఉంటాం, మేలు కలగట్లేదు. కారణం ఏంటి? కుటుంబంలో నెమ్మది లేదు. కారణం ఏంటి? కుటుంబంలో సంతానం కలగట్లేదు. కారణం ఏంటి? కుటుంబంలో ఎప్పుడు అసమాధానం ఉంటుంది. కారణం ఏంటి? ఏ పని చేసిన నష్టం వస్తుంది. కారణం ఏంటి? మన దగ్గర ఉన్న మురికి. ఏ మురికి అంటే అది మన దగ్గర ఉన్న మురికి అన్నమాట. ఈ మురికంతా పోవాలి. నేను 5 నిండు ప్రార్థనలో ఉన్నప్పుడు సుమారుగా ఒక 20 సెంట్లు స్థలం కనపడింది నాకు. గమనించండి ఈ విషయాన్ని, నేను చెప్తున్నాను, అనుభవం చెప్తున్నాను, బైబిల్లోది కాదు ఇది. నేను ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన నా వ్యక్తిగత అనుభవాన్ని మీకు నేను చెప్తున్నాను. వాక్యాలు చెప్తారు కానీ అనుభవాలు చెప్పేవాళ్ళు తక్కువ ఉంటారు. బహుశా ఉంటే ఉండొచ్చేమో, మళ్ళీ కించపరటం ఒకరిని. సుమారు 20 సెంట్లు స్థలం చుట్టూ ప్రహరీ గోడ ఉంది, ప్రాకారంలాగా. ఈ 20 సెంట్లు స్థలం అంతా కూడా నల్లటి నీరు, మురుకు కాలంలో నీరు ఉంటుంది కదా, చూసారా మురుకు కాలంలో నీరు ఎప్పుడన్నా? అలాంటి నీరు ఆ 20 సెంట్ల స్థలం అంతా ఉంది. ఈ నీరు పోవటానికి ఎక్కడ బెజ్జాలు ఉన్నాయా అని చెప్పిన పరీక్ష పెట్టి చూస్తుంటే ఒకే ఒక చోట ఒక బెజ్జం కనపడింది. అది ఎంత ఉంది? మన ఇంట్లో ఇంటికి బెజ్జాలు ఉంటాయి కదా, బండ్లు కడుక్కుంటే పోవటానికి
అంగుళన్నర 2 అంగుళాల సైజు బెజ్జం ఉంది. నేను అనుకుంటున్నానంట, ఈ 20 సెంట్ ఇంత పెద్ద స్థలములో ఉన్న మురికి నీరంతా ఆ సన్న బెజ్జం గుంట పోవటానికి ఎన్ని రోజులు పెట్టింది? ఆలోచన చేయండి. ఎన్ని రోజులు పెట్టింది మీరు చెప్పండి? సన్న బెజ్జం నుంచి 20 సెంట్లు స్థలములో ఉన్న మురికి నీరు పోవాలంటే ఎన్ని రోజులు పెట్టింది? నాకు 5 నెలలు పెట్టింది. ఎన్ని నెలలు పెట్టిందంట? 5 నెలలు పెట్టింది. మళ్ళీ ఆ దర్శనంలోనే ఆ బెజ్జంలో కూడా నీళ్లు పోతున్నప్పుడు దానికి కొన్ని అడ్డం పడేయి, నీళ్లు పోనీకుండా ఆగటానికి ఆటంకాలు అన్నమాట. మన ప్రార్థనలో దిద్దుబాటు చేసుకుంటున్నప్పుడు, మనం సరి చేసుకుంటున్నప్పుడు, దేవుడు చెప్పిన పనిలో మనం జీవించే విషయాల్లో, ఆశీర్వాదం మనకు వచ్చేటువంటి విషయాల్లో ఆటంకాలు సరి చేసుకోకుండా, సరిదిద్దుకోకుండా ఆటంకాలు ఎన్నో వస్తూ ఉంటాయి. ఎన్ని వచ్చినా సరే నీవు దేవుని ఎదుట సరి చేసుకునే విషయంలో ఏమాత్రం రాచి పడకూడదు. ప్రదేశుద్ధిని ప్రేమించుచు దైవ మాటలు పలుకువానికి రాజు స్నేహితుడు. నువ్వు దాన్ని ప్రేమించాలి. కనుక యెహోవా వాళ్ళ ఆశీర్వాదం కలగటం అంటే ముందు సరి చేసుకోవాలి. ఏమిటి అండి ఆలోచన చేస్తే, నిర్దోషమైన చేతులు కావాలంట దేవునికి, పవిత్రమైన చేతులు కావాలంట. నీలో పవిత్రమైన చేతులు లేకపోయినా నేను దీవిస్తాను, కానీ మధ్యలో ఫిర్యాదు చేసేవాడు ఒకడు ఉన్నాడు. ఎవరాడు? అపవాది. ఎవరంట? నీవేం దేవుడు అయ్యా బాబు, వాడు పాపం ఆ రకంగా పేరుకొని పోతే నువ్వు వాడిని ఆశీర్దిస్తానంటావేంది అనడంటారా? యోబు అంత పర్ఫెక్ట్గా ఉంటేనే నువ్వు ఊరికి ఆశీర్వదించావా? ఆయనకు సమృద్ధిగా ఇచ్చి చేతి పని దీవించి సమృద్ధిగా మీరు ఇచ్చావు కనుకనే దాన్ని బట్టే నిన్ను ఆరాధిస్తున్నాడు, దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాడు. ఒక్కసారి తీసేయి చూద్దాం, నీ ముఖం ఎదుటే దూషిస్తాడు. మన భాషలో తుప్పుకునే అంటాడము అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. అవకాశం ఇచ్చాడు దేవుడు అతనికి. కనుక నీవు నేను కూడా గమనించాలి విషయాలు. మనం చదువుకున్నటువంటి భాగంలో యెషయా 59:3లోనేమో మీ చేతులు రక్తము చేతను, మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి అని చెప్పేసి అన్నాడు. రెండో విషయం ఏమిటయ్యా? యెషయా 1:15 అంటే మీరు చేతులు చాపలప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నుల్ని కప్పుకుంటాను. ఎందుకంటే అవి కూడా రక్తంతోనే కింద చెప్పాడు. అయితే 16లో ఏమన్నాడంటే మిమ్మల్ని మీరు కడుక్కొని శుద్ధి చేసుకొనిడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకోండి అని చెప్పాడు. ఇర్మీయా గ్రంథంలో ఏం చెప్పాడంటే 32 అధ్యాయం 30 వచనములో ఏలియానికి ఇశ్రాయేలు వారును యూదా వారు తమ బాల్యం మొదలుకొని నా ఎదుట చెడుతనము చేయించు వచ్చుచున్నారు. అబ్బా, ఎప్పటి నుంచి అంట ఇది? చెప్పండి, ఎప్పటి నుంచి అంట? ఈ మధ్య వింటున్నారా వార్తల్లో మీరు? వాళ్ళు మైనర్లు అంటే సుమారుగా 15 సంవత్సరాలు కూడా ఉంటాయో ఉండవు. మంచి సీనియర్లు చేసే పనులు చేస్తున్నారు, చట్ట పనులు చేయటమే కాకుండా చంపేస్తున్నారు వాళ్ళని. పిల్లలకి ఇంత తెలివితేటలాంటి వచ్చినారా ఇంత పనులు చేయటానికి? భయంకరమైన పనులు. పోలీసు వారిని అడిగితే మొబైల్ చూసి నేర్చుకున్నామంటున్నారు. చాలామంది పిల్లలకి మొబైల్స్ ఇస్తారు. మీరున్నప్పుడు ఏం చూస్తున్నారో, మీరు లేనప్పుడు ఏం చూస్తున్నారో స్క్రీన్ రికార్డర్ ఆన్ చేసి ఇవ్వండి, అప్పుడు తెలిసిద్ది వాళ్ళ బుద్ధి ఏంటో ఆలోచన ఏమిటో. మొబైల్లో స్క్రీన్ రికార్డర్ ఒకటి ఉంటుంది, దాన్ని ఆన్ చేశారనుకో, మీరున్నప్పుడు వాళ్ళు ఏం చూస్తున్నారో, మీరు లేనప్పుడు ఏం చూస్తున్నారో అర్థమవుతుంది. కనుకనే వాళ్ళ మొబైల్స్లో విషయాలు చూసి మేము అలాగనే చేసాం. ఇచ్చినోడు తప్పు అది. వాళ్ళదేమో చూసి నేర్చేసుకున్నారు, లాగేశాడు దుష్టుడు అట్టగా. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే చదువుకున్న భాగంలో తమ బాల్యం మొదలుకొని నా ఎదుట చెడుతనము వచ్చుచున్నారు, తమ చేతుల క్రియ వలన నాకు కోపము పుట్టించారు. చేతుల ద్వారాగా చేసిన కార్యాలంటే క్రియలంట, పనులు క్రియలనగా ఇవన్నిటి వలన దేవుని కోపం వచ్చింది. ఇంకేం ఆశీర్దిస్తాడు చెప్పండి? పొలం వెళ్ళాము, ఉద్యోగానికి వెళ్ళాము, వ్యాపారం చేస్తున్నాం, యజమానుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడికి నమ్మకంగా అతను చెప్పిన పని చేస్తుంటే సంతోషం వేస్తుంది, కూలి చక్కగా ఇస్తాడు. అతను చెప్పి ప్రతిదానికి అడ్డదిడ్డంగా తిరిగి రిటర్న్గా చేస్తున్నప్పుడు ఏ లెక్కన సంతోషంగా ఇస్తాడు కూలి? నేను పోని దిక్కున చోట చెప్పుకో అంటాడు. అలాగనే దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనం చేయాల్సిన విషయం ఏంటంటే శుద్ధమైనటువంటి నిర్దోషమైన చేతులు, మన చేతుల్లో ఏ దోషము కనపడకూడదు. ప్రభా నాకు 2 చేతులు దేవుని వైపు ఎత్తుతాం. చాలామంది ప్రార్థన చేస్తున్నప్పుడు నిలువు మోకాళ్ళు వేసి 2 చేతులు ఆకాశం వైపు ఎత్తుతాం. ఆ ఎత్తినప్పుడు అంటున్నాడు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులని కప్పుకుంటాం, మీ చేతులు రక్తముతో నిన్నున్నాయి.
కనుక దేవుని బిడ్డలైనటువంటి వారము ఈ విషయాలను మనం వింటున్నాం. మరి ఏంటి పరిస్థితి అని ఆలోచన చేస్తే యోబు గ్రంథంలో కూడా ఒక ఆయన అంటున్నాడు, చదువుకున్న మాటని. యోబు గ్రంథం 11వ అధ్యాయము 14వ వచనంలో ఉన్నటువంటి జోఫర్ అనేటువంటి నైమిత్యుడైన జోఫర్ అనేటువంటి వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాటను మనం చదువుకుందాం. 11, 14, 15. 11వ అధ్యాయం 14, 15. పాపం నీ చేతిలో నుండి చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నీవు నిర్దోషమై సంతోషించేదువు, నిర్భయుడమైన స్థిరపడి యుందువు అన్నాడు. అంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? యోబు గారి గురించి మాట్లాడుతున్నాడు. యోబు గారు కలిగినటువంటి శోధన టెస్ట్ అది. ఏమిటంట? పరీక్ష. నా భక్తుడి యొక్క ఒరిజినాలిటీ ఎలాగుంటుందో చూడని దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు అపవాది శోధించడం స్టార్ట్ చేశాడు. పిల్లలు పోయారు, ఆస్తులు పోయి, శరీరం అంతా భయంకరమైన బాధ కలిగి బోడిదలో కూర్చొని వస్త్రాలు చెప్పి చిల్లబెంక పెట్టి శరీరాన్ని చేసుకుంటూ కూర్చున్నప్పుడు స్నేహితులు వచ్చారు, చూశారు, కొంతకాలం కనిపెట్టారు. సుమారుగా ఒక 7 దినాలు కనిపెట్టారేమో. తర్వాత ఇది ఊరకే రాలేదు, నువ్వు ఏదో పాపం చేశావు. ఏమంటున్నాడు? తర్వాత అనే పదం అది ఎవరైనా సరే, ఏదో పాపం చేసావు అందుకే వచ్చిందని చెప్పుకుంటూ సలహా ఇస్తున్నాడు జోఫర్ అనేటువంటి ఆయన. ఏమంటున్నాడంటే, పాపం నీ చేతులను చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములను దుర్మార్గతను కొట్టివేసిన ఎడల, నిత్యముగా నిర్దోషమై నీవు సంతోషించదు. అంటే ఈయన గుడారములో, యోబు గారి గుడారములో ఏముందంట? దుర్మార్గత ఉందంటున్నాడు ఆయన. అసలు యోబు గారికి ఎందుకు వచ్చిందో కనుక్కోవాలి దేవుని దగ్గర. యోబు గారికి కార్యక్రమం శ్రమ రావడానికి కారణం ఏంటో తెలుసుకోలేదు. కానీ నీ గుడారం దుర్మార్గుతుంది, కొట్టివేయి అని అంటున్నాడు. నీ చేతిలో పాపం ఉంది, తీసే ముందు దాన్ని అంటున్నాడు. సరే, ఆయన చెప్పిన మాట మటుకు మంచిదే, కానీ ఇది మటుకు యోబు గారికి వర్తించదేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే దేవుడే సాక్ష్యం పలికాడు కదా ఆయన గురించి, మంచివాడు యథార్థవంతుడు అని చెప్పి. కనుక ఇది మనకు వర్తిస్తుందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు దాకా విన్న సందర్భాలను బట్టి. పాపం నీ చేతులను చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములను దుర్మార్గుని కొట్టివేసిన ఎడల, నిత్యముగా నిర్దోషివై నీవు సంతోషిస్తావు. మన చేతుల్లో ఉన్నటువంటి పాపాన్ని ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. ఇప్పుడు దాకా మనం వాక్యం వినలేదు, ఇప్పుడు దాకా వాక్య పరిశీలన మనం చూడలేదు, చేయలేదు. కనుక ఈ వాక్యాన్ని చదివిన తర్వాత, ఈ వాక్యాన్ని విన్న తర్వాత, మన చేతులతో చేసేటువంటి దుష్కార్యాలు, చేతులతో చేసేటువంటి పాప పనులు, చేతులతో చేసేటువంటి మలినమైన పనులు నువ్వు ఎప్పుడైతే ఆపుకుంటావో దేవుడు నిన్ను దీవిస్తాడు. నిన్ను దీవించకపోవటానికి గల కారణం, నీకు ఆశీర్వాదం రాకపోవడానికి గల కారణం ఏంటంటే, నీ చేతుల్లో ఉన్నటువంటి దోషము, నీ చేతుల్లో ఉన్నటువంటి రక్తపు మరకలు, నీ వేళ్ల చేత జరిగించినటువంటి హేయమైన కార్యాలు ఉన్నాయి. వీటి చేతంట నీకు ఆశీర్వాదం రావటం లేదు, నీకు మేలు కలగట్లేదు. ఒకసారి ఆలోచన చేస్తే నాకు చాలామంది గుర్తు వస్తున్నారు ఈ సందర్భంలో. వాళ్ళందరూ కూడా చెప్పుకుంటే 10 అయిపోతుంది. కనుకొని దేవుని బిడ్డలైనటువంటి వారము జాగ్రత్తగా గమనిస్తూ దేవునికి నమ్మకస్తులుగా ఉండాలి. నిత్యంగా నిర్దోషివై నీవు సంతోషించదు, నిర్భయుడిపై నీవు స్థిరపడి ఉండు. ధైర్యంగా నువ్వు తిరుగుతూ ఉంటే నీకు ఎలాంటి ఇబ్బంది లేదు. కనుక్కునే దేవుని బిడ్డలైనటువంటి వారు ఎలాగుంటే, నీతికి తెల్లటి వస్త్రం ఏ విధంగా మనకి ప్రకాశిస్తూ కనబడుతుందో, దేవుని బిడ్డలైనబడినటువంటి వారి మీద ఎవరు కూడా నీలో ఈ లోపం ఉంది అనటానికి, వేలు చూపించటానికి కూడా మనం అవకాశం ఇవ్వకూడదు. ఒకళ్ళ దాకంటే కూడా ముందు మనల్ని మనమే సరి చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కనుక ఈ రోజున విన్న విషయంలోకి వస్తే, శుద్ధమైన హృదయం కలిగిన వాడే యెహోవా ఆశీర్వదిస్తాడు అతను అన్నాడు. ఈ రోజును చూస్తున్నప్పుడు నిర్దోషమైన చేతులు ఎవరికైతే కలిగి ఉంటారో వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక మన చేతులు ఎలాగ ఉన్నాయి? రక్తముతో తడుసున్నాయో, దోషముతో ఉన్నాయో, అపవిత్రతో ఉన్నాయో, దొంగతనాలతో ఉన్నాయో, ఏమండి చేయరాని కార్యాలతో ఉన్నాయో, ఇవన్నీ ఉండాలి. ఒక సందర్భం వస్తుంది, చాలా ప్రాముఖ్యం అనుకుంటే ఇది ప్రభు ప్రశ్న చేస్తూ ఉన్నాడు, గుర్తు వస్తూ ఉంది పదే. ఏమిటంటే, ఒక ఆమెకు కళ వచ్చిందంట. ఏమొచ్చింది? జాగ్రత్తగా వినండి ఈ విషయాన్ని. ఒక ఆమెకి కళ వచ్చింది. ఏమిటండి ఆ కళ అంటే,
ఒక చిన్న పిల్లోనంట ఆ గొంతు మీద చేయబెట్టేసి నిలిపి చంపేసేసింది. ఎవరైనా చేస్తారా? పసిపిల్లోడిని చూస్తే వాడు బోసినోరుతోటి ఏదో వాడు డాడడా అంటున్నప్పుడు చూసి నవ్వేసి ముద్దేసి ఎత్తుకోవాలని ఆశ కలిగి ఉంటుంది. అలాంటి పసిపిల్లవాడిని చేయబెట్టి నలిపి చంపేసేస్తే అలా కలొచ్చింది. ఒక నెల రోజులు ప్రార్థనలో ఉంటే తప్పులు ఒప్పుకోమంటే పాస్టర్ గారు నా దగ్గర ఏమీ లేవని చెప్పి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ కల వచ్చినప్పుడు ఏం చేశాడంటే పాస్టర్ గారు, సరే దాని భావం చెప్తాను, మనదాకా నాకు ఏమీ లేవన్నావుగమ్మా, మరి దీని భావం చెప్పాలంటే మీ వారిని తీసుకొని రా అని చెప్పాడంట. ఏం చెప్పాడు? నీ భర్తను తీసుకొని రమ్మంటే ఆదివారం పూట ప్రార్థన అయిన తర్వాత వాళ్ళ భర్తను తీసుకొని వస్తే ఇద్దరిని కూర్చోబెట్టి ఆ కలవిని దాని భావం చెప్పడం స్టార్ట్ చేశాడు. ఏమిటి దాని భావం అంటే, అమ్మా ఎప్పుడు కానీ నిజంగా ఎప్పుడైనా చిన్నపిల్లలు నువ్వేనా గొంతు మీద చేయబెట్టి నిలిపి చంపావా అని అడిగాడు. లేదండి పాస్టర్, అలాంటి పాపం నేను ఎప్పుడు కూడా చేయలేదు అన్న. సరే ఎవరికైనా సరే ఏమైనా సలహాలు ఇచ్చావా అని అడిగాడు. ఏమి సలహాలంట? పసిపిల్లల్ని చంపేటువంటి విషయాల్లో కానీ ఇంకేమైనా సలహాలు ఇచ్చావేమో, అలాంటికి సంబంధించిన నీ మీద నరహత్యా దోషం వస్తుంది, నువ్వు ఒకసారి పరిశీలన చేయమంటే నేను ఎవరికి ఇవ్వలేదని చెప్పింది. తర్వాత ఆలోచించగా ఒక్కటి వచ్చింది, గుర్తొచ్చింది. ఏమి గుర్తొచ్చిందండి అని ఆలోచన చేస్తే వాళ్ళ ఇంటి పక్కనంట ఒక అమ్మాయి చక్కగా చదువుకుంటా ఉంది. ఇది ఎవరు అవమానపరచడం కోసం కాదు, ఇది ప్రభు కార్యం, తెలుసుకోవాలి మన విషయాలు కూడా. సరే ఏదో తేడా పడింది, మోసం చేసాడంట ఆ వ్యక్తి. మోసం చేసేటప్పటికి ఆమె గర్భవతి అయిపోయింది, అది ఇంట్లో తెలియదు. ఎమ్మటే ఈ పక్కన ఉంటారు కదా అక్క, ఆంటీ ఇది పరిస్థితి, మా ఇంట్లో తెలిస్తే చాలా ఇబ్బంది అయింది. ఏంటి అంటే అన్నప్పుడు ఆ మందంట ఏదో చిటక చెప్పింది. అప్పుడు పూర్వకాలంలో ఉంటాయి కదా, ఏదో చెప్పింది, చిన్న ప్లాన్ ఏది చెప్పింది, ఆ ప్లాన్ చేసేసింది. అమ్మాయికి ఉన్నది క్లీన్ అయిపోయింది. మామూలుగా తర్వాత కొన్ని దిన వివాహం చేసుకుంది, వాళ్ళు చక్కగా సంతోషంగా జీవిస్తుంది, అయిపోయింది. ఆ అమ్మాయి జీవితం ఆ అమ్మాయి సెట్ అయిపోయింది, మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. వివాహం చేసుకుని భార్యాభర్తలు పిల్లలు మళ్ళీ కలిసి సంతోషంగా ఉన్నారు. వాళ్ళ లైఫ్ నెంబర్ 1గా ఉంది, తిరుగులేదు వాళ్ళకి. అయితే అది ఎవరిని పట్టుకుందో తెలుసా? ఎవరిని పెట్టుకుందో అనుకున్నారు? చిట్కాలు అంటారు చూసా, చిన్న చిట్కాలు. ఆ చిట్కా చెప్పింది కదా, ఏమని? ఆ పోవటానికి ఆ చిట్కా చెప్పినందుకు ఆమె మీదకి నరహత్యా దోషం వచ్చింది. ఎన్ని నెలలు ఒప్పుకుంటే పోయిద్ది అలాంటి సలహాలు? అంటే నోటితో చెప్పిన సలహా చేతులతో చంపినటువంటి స్థితికి వచ్చింది. ఇలాంటివి ఎన్ని ఇచ్చుంటావు మన నోటితోటి? ఒక్కసారి ఆలోచన చేయండి. పోనీలే పాపం అని ఇచ్చావు సలహా, నీ మీదకి నరహత్య దోషం వచ్చింది. నరహత్య చేసిన వాడు నరకానికి వెళ్తాడని బైబిల్ బోధిస్తుంది ప్రకటన గ్రంథంలో. నిన్ను కాపాడేవాడు ఎవడున్నాడు భూమి మీద? నువ్వు ఎవరినో కాపాడాలనుకున్నావు. ఒకసారి ఆలోచించి, అందుకని గవర్నమెంట్ వారు కూడా స్కాన్ చేసినప్పుడు ఆడా మగ చవట్ల అక్కడ రాస్తున్నారు కూడా, ఎంత జరిమానా ఎంత జైలు శిక్ష అని కూడా రాస్తున్నారు. కనుక గమనించాలి ఈ విషయాలు. అందుకని ఇక్కడ పాపం నీ చేతుల నుండి చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారము దుర్మార్గం కొట్టివేసిన ఎడల నిత్యముగా నిర్దోషివై నీవు సంతోషిస్తావు, నిర్భయుడివై నీవు స్థిరపడి ఉంటావు అని చెప్పి వాక్యం చాలా స్పష్టతగా మాట్లాడుతుంది. మరి ఏమింటున్నాం మనం? కనుక మన చేతులు చాలా పవిత్రం అనుకుంటాం. ఏదన్నా అంటితే 4-5 సార్లు గడుగుతాం, దుర్వాసన ఇట్లా చూసుకుంటే అలా గడుగుతాం. కానీ కనపడకుండా ఉన్నదే ఆ దుర్వాసన, కనబడకుండా ఉన్నదే రక్తపు మరకలు, కనబడకుండా ఉన్న ఏ వేల చుట్టూ దోషాలు. ఏమండి మరి ఇవన్నీ మనకు ఉన్నప్పుడు ఆశీర్వాదం ఎలా వస్తుంది? నా బాధల్లో ఏమిటంటే, ఆశీర్వాదం మీద మనసున్నోడు ఎన్నో ఒప్పుకోవాలి. మాట్లాడితే నాకు ఆశీర్వాదం రావాలి. పొద్దుగూకులు పాపం ఒప్పుకోమంటాడు. రాయన పాస్టర్ కాదు నాయన, బ్రదర్, మేలు కోరే స్నేహితుడు, మేలు కోరేటువంటి సహోదరుణ్ణి వాక్యం చెప్తుంది. నేను చెప్పటంలా, బైబిల్ ఉంటే దగ్గర తీసి తెరిచి కూర్చొని చదువు 1-4 సార్లు, చాలా స్పష్టత నీకు ఉంటుంది. నేను బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు కీర్తన గ్రంథంలో 24 అధ్యాయం 4-5 వచనాల దగ్గర ఆగిపోయా. అధ్యాయం చదువుతున్నప్పుడు కాసేపు కూర్చొని ఆలోచన చేసినది, ఈ ఆశీర్వాదం రావాలంటే పైన 4 గిడుతులు ఇంక పెట్టాడు కదా అని చెప్పి దాని గురించి ఆలోచించడం ప్రారంభం చేశాను. ఈ 4 వారాలు అంటే బుధ, శని, ఆది, మళ్ళీ బుధవారం, ఈ 4 వారాలు 4 సబ్జెక్టులు మాట్లాడితే, దేవుడు మాట్లాడితే ఏదన్నా ఒక్క మాట పట్టుకున్న చాలు
ఆయన పిల్లలు దీవించబడతారని ఆశ మనసులో ఉంది. అందుకని కీర్తన చదువుకుని ముగించుకున్న 26వ అధ్యాయము ఆఖరిలో 26:6. సమయం కూడా 9గా వస్తుంది. కీర్తన గ్రంథం 26వ అధ్యాయము. నిర్దోషినని నా చేతులు కడుగుకొందును, యెహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయుదును. చాలు చాలు. ఏమంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడు అంటే, నిర్దోషినని నా చేతులు కడుగుకొందును అంటే, దావీదు గారు ఫస్ట్లో చెప్పుకున్నావా లేదా భక్తుడి విషయంలోకి వచ్చినప్పుడు. కనుక ఆయన ఏమంటున్నాడంటే, నిర్దోషిన నా చేతులు కడుక్కుంటానంటున్నాడు. కడుక్కొని ఏం చేస్తున్నాడు అంటున్నాడు, నిర్దోషి నా చేతులు కడుక్కొందును, యెహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణము చేస్తాను. దాని చుట్టూనే ఉంటానయ్యా, నీ బలిపీఠం దగ్గర కనిపెట్టుకుంటానయ్యా అని చెప్పేసి నా చేతుల ద్వారాగా చేసినటువంటి ఆయనే దావీదు గారు ఆ మాట అంటున్నప్పుడు నువ్వు నేను ఎవడు అంటా కాదంటానికి. పాపాలు యేసుప్రభు క్షమించాడు నేను చేసుకుంటూ పోవట్లేదు. ఇంట్లో పిల్లల్ని కానీ భార్యకు కానీ తండ్రిని కానీ తల్లిని కానీ అక్కని కానీ చెల్లెని కానీ తిట్టకుండా ఉన్నాడు ఎవడన్నా ఉన్నాడా ఇప్పుడు దాకా? ప్రతిరోజు తిడతానే ఉంటాం, ప్రతిరోజు దూషిస్తానే ఉంటాం. ఎక్కువ తిన్నా ఒప్పుకోలేము, తక్కువ తిన్నా వచ్చుకోవాలి, ఏది చేయలేము. అంత స్వార్థపూరితమైన విషయాలే. ఇంకెలాగ దేవుడు మనకి దేవునిస్తాడు? అందుకని నేను ఏమంటూ వచ్చాడంటే, చదువుకున్నటువంటి విషయంలో నిర్దోషినని నా చేతులు కడుక్కొందును, యెహోవాని బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేస్తాననేటువంటి మాట మాట్లాడి 5వ వచనంలో ఒక మాట అంటాడు, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను అంటున్నాడు. ఇది కావాలి ముందు దేవుని బిడ్డలైనటువంటి వారం. దుష్టుల సంఘము నాకు అసహ్యం. దుష్టులు అంటే ఎవరు? అపవాది, సాతాను యొక్క పిల్లలు, సాతాను యొక్క సంఘము నాకు అసహ్యము. భక్తిహీనులతో సాంగత్యము, భక్తి చేసి వదిలేసి అటు ఇటుకుంటే 2 పడల మీద కాళ్ళు పెడతారే వాళ్ళతో అసలు కలిసిమెలిసి నేను ఉండను అంటున్నాడు. మనం ఎలాగుంటున్నాం మరే ఒకసారి ఆలోచించండి. 6 నెలలు సహవాసం చేస్తే ఆపోజిట్ మారిపోయిద్దంట. కనుక నీవెవరితో ఉంటున్నావు, ఏ విధంగా సహవాసం చేస్తున్నావు, ఏ విధంగా కలిసిమెలిసి ఉంటున్నావు, నీ భక్తి జీవితం పెరుగుతుందా తగ్గుతుందా? నీ చేతులు శుభ్రంగా ఉన్నాయి అనుకుంటున్నావు, ఏదైనా చెడు వాసన వస్తే శుభ్రంగా కడుక్కుంటున్నావు, కానీ అంతరంగంలో చేతులతో ఉన్నటువంటి దోషాన్ని ఎప్పుడన్నా ఒప్పుకుంటున్నావా? సరి చేసుకుంటున్నావా లేదా? దేవుడి మీద పడి ఏడ్చి నన్ను ఆశీర్వదించట్లేదు, వాళ్ళని ఆశీర్దిస్తున్నాడు, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళ గేదెలు ఉన్నాయి, వాళ్ళ పంట పండింది, వీళ్ళు పంట పడిందని చెప్పి ఆడటం తప్ప అసలు ఎందుకు నీకు దీవెనలు ఆశీర్వాదాలు రావటం లేదు? ఏనాడైనా ప్రభుని అడిగావా? ప్రభు చూపించాడా నీ చేతులతో ఏముందనేది? ఒక్కసారి ఆలోచించి ప్రభు దగ్గర ప్రభు దగ్గర కూర్చుందాం. కూర్చొని ప్రభువా, వాక్యమైతే నాయన చేతుల గురించి ఈ విధంగా మాట్లాడుతుంది. ఆశీర్వాదం రావాలంటే నిర్దోషమైన చేతులు కావాలంటున్నావు. నా నిర్దోషమైన చేతులు కాదు. ఒకవేళ నాకు గుర్తులేవేమో, నువ్వు బయలుపరచు ప్రభు, నా చేతుల ద్వారా జరిగినటువంటి ప్రతిదీ కూడా నేను సరి చేసుకుంటా అని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా మనం వెళదాం, సరి చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.